నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి పావని గౌడ్ బీజీ కొత్తూరు పరిధిలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో సీతారామ ప్రాజెక్టు ఒకటని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగ అభివృద్ధికి బాటలు వేస్తోందని చెప్పారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మరియు కార్యదర్శి కోడి అమరేందర్ యాదవ్, మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ రైతులందరికీ సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టుకి మా అక్క మా స్టేట్లో అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నాం గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదురాబాయ్ చేసింది, మేము చేసింది, మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడ్ అక్క గారితో మేము అందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మా అశ్వాపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1-4 దఫాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులు అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీ నష్టపోయిన బాధలైన కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడ ఉన్న రైతాంగానికి చుక్క నీరు వేయకుండా ఈనాటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగిరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలువలో పెట్టి మామూలు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్రాకు తరలించాలనే ఒక క్రూరకమైన ఉద్దేశంతో ఈ నీళ్లను తరలిస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము ఎంత దాకైనా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించేదానికి కూడా మేము కంకరంగా వద్దలమై ఉంటామని చెప్పేసి ఈరోజు మా అందరి మా బృందం ముందు కూడా మేము ఈరోజు మేము సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేగా, జై రేగా, జై రేగా. సీతారామ కట్టింది కేసీఆర్ కడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుమ్మల, బట్టి, మొత్తం గుమ్మిలేటి ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయి ఖమ్మం జిల్లాకి సాగర్ కెనాల్లో వేసి వాటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. దీన్ని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అరికడతారని తెలియజేస్తున్నాం. ఈరోజు మా అశ్వాపురం మండలం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టుకి మా అక్క మా స్టేట్లో అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నాం గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదురాబాయ్ చేసింది, మేము చేసింది, మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడ్ అక్క గారితో మేము అందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మా అశ్వాపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1-4 దఫాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులు అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీ నష్టపోయిన బాధలైన కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడ ఉన్న రైతాంగానికి చుక్క నీరు వేయకుండా ఈనాటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగిరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలువలో పెట్టి మామూలు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్రాకు తరలించాలనే ఒక క్రూరకమైన ఉద్దేశంతో ఈ నీళ్లను తరలిస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము ఎంత దాకైనా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించేదానికి కూడా మేము కంకరంగా వద్దలమై ఉంటామని చెప్పేసి ఈరోజు మా అందరి మా బృందం ముందు కూడా మేము ఈరోజు మేము సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్,